ఇశ్రాయేలు జనాంగం అంతా మోషే నాయకత్వంలో ఫలించక అభివృద్ధి చెందక కారు ద్రాక్షలు ఫలించినట్లయితే కాని ఫలాలు చెడ్డ ఫలాలు ఫలిస్తుంటే నరికేసి మొత్తం అందరినీ మోషే ద్వారా అబ్రహాము ద్వారా జనాంగాన్ని పుట్టించినట్లుగా మోషే ద్వారా పుట్టించలేడా? మరి ఎందుకు ఆగాడు దేవుడు? ఇన్ని సందర్భాల్లో ఆగని దేవుడు అక్కడ ఎందుకు ఆగాడు తెలుసా? మోషేను బట్టి ఆగాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి గుణగణ లక్షణాలతో కూడి దేవుణ్ణి చూసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ దేవుడిచ్చినటువంటి మందను దేవుడిచ్చినటువంటి తోటను సేద్యపరిచే విషయంలో నమ్మకస్తుడు ఉండడం చాలా అతీతమైనటువంటి అనుభవం, ఘనకార్యం. ఎందుకో తెలుసా? నరికి వేస్తానన్నప్పుడు కాళ్ళు వెళ్ళబడతారు వీళ్ళ. ఇంకా అతను పని అయిపోయింది, ఫినిష్ అని బయలుపరిచిన ఉపవాసాలతో కడుపు కట్టుకుంటారు. దివారాత్రములు కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా ఇంకొక్క మారు చూడు, అయ్యా ఇంకొక్క మారు చూడయ్యా, అయ్యా ఇంకొక్క మారు చూడు, అవకాశం ఇవ్వయ్యా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నా హస్తాలకు అప్పగించావు కదా. ఎంత కష్టమైనా అప్పగింపబడినటువంటి మందలో ఒక్క గొర్రె పిల్ల కూడా తప్పిపోకూడదని, ఎంత కష్టమైనా అప్పగింపబడిన తోటలో ఒక్క చెట్టు కూడా నరికివేయబడకూడదని దేవుని వైపు చూస్తూ దేవుని నిమిత్తము సంఘము నిమిత్తము కష్టాన్ని అనుభవిస్తూ దేవుడి సన్నిధిలో కన్నీటితో విలపిస్తాడండి ఏర్పాటు చేయబడిన నిజ దైవజనుడు. హల్లెలూయా. ఇలాంటి దైవజనులు ఉండడం మనకి శ్రేయస్కరం. దేవుని ఏర్పాటు జనాంగం ఉండడం శ్రేయస్కరం.